హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. సో ఈరోజు టాపిక్ ఒక జిమ్ ట్రైనర్ స్టోరీ. మన సబ్స్క్రైబర్ మాటల్లో విందాం పదండి. సో నేను నా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుందామని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే జిమ్కి వెళ్ళగానే ఎదురయ్యారు మా జిమ్ ట్రైనర్. చాలా ఫిట్ అండ్ అందమైన వారు, అంతకంటే మంచి మనసున్నవారు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనిదైనప్పుడు మనిషి రూపానికి మించిన విలువ దొరుకుతుంది. సో రూపాన్ని చూసి కాదు, మనసుని చూసి స్నేహం చేయండి. సో మన స్టోరీకి వస్తే, డైలీ జిమ్కి వెళ్ళడం వల్ల జిమ్లో ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యాము. అందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. జిమ్లో వర్కౌట్స్ చేసుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ మంచి టైం స్పెండ్ చేస్తుండగా ఒకరోజు మా జిమ్ ట్రైనర్ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. అది మాకు కొంచెం సాడ్ న్యూస్లేండి. అదేంటంటే మా జిమ్ ట్రైనర్కి పెళ్ళి కుదిరింది. సో ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేశారు. సో మా గ్యాంగ్ మొత్తం బాగా రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాం. కపుల్ని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించింది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది అని వాళ్ళ కళ్ళలో, హ్యాపీనెస్లో తెలిసిపోయింది. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఆన్ దట్ డే. 3 months గ్యాప్ ఉంది ఎంగేజ్మెంట్కి అండ్ పెళ్ళికి. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి చాలా టైం దొరికింది. మా జిమ్ ట్రైనర్ బ్రేక్ టైంలో ఏంటి ముచ్చట్లు అని అడగడం ఆలస్యం. వెంటనే ఆ అమ్మాయి గురించి చెప్పడం స్టార్ట్ చేసేవాడు. అతని కళ్ళలో ఆ ప్రేమ, హ్యాపీనెస్ కనిపించేది. అందరం బాగా మాట్లాడుకునేవాళ్ళం. సో ఇలా గడుస్తుండగా ఈ స్టోరీలో తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్.